ఏమ్మా ఇంటికి ఎవరైనా వచ్చారా లేదా చూసుకుని ఏమైనా టీలు ఇచ్చేది ఉందా? ఏంటోనమ్మా నా కోడల పద్ధతులే నాకు నచ్చట్లేదు. ఈ క్రైస్తవ అమ్మాయి వద్దని నా కొడుకు ఎన్నిసార్లు చెప్పాను, అయినా వినలేదు. ఈ పిల్లేమో బైబిల్ అంటది, ప్రార్థన అంటది, చర్చ్ అంటది. ఇంకా ఆదివారం వచ్చిందంటే చాలు చర్చ్లోనే ఉంటుంది. అవునా ఆంటీ, అందరూ అలాగే ఏమో బాగున్నావా? కాఫీ అత్తయ్య కాఫీ తీసుకుంటాను. మీది కోడలు ఎందుకు ఆంటీ ఇలా ఉంది? నేను మా అత్తమ్మ అయితే అసలు ఎంత షాపింగ్ చేస్తాం తెలుసా? మేము బంగారం కొంటాం, మేకప్స్ వేసుకుంటాం, సినిమాలకు వెళ్తాం, అసలు ఎంత ఎంజాయ్ చేస్తాం తెలుసా? ఏం చేస్తామమ్మా, అదృష్టం నాకు లేదు. మీరైనా ఎంజాయ్ చేయండి. ఇంకా సర్లే ఆంటీ, నాకు షాపింగ్కి టైం అవుతుంది, నేను వెళ్ళాలి. బాయ్ ఆంటీ. బాయ్ బాయ్ తల్లి, ఎంజాయ్ చేయండి బాగా. ఓకే ఆంటీ. నాకెందుకో ఈ అదృష్టం లేదు. సరే కొంచెం టీవీ చూస్తాను. ఏం చేస్తాం, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో ఇలా. సరే కొంచెం టీవీ చూద్దాం. మీ అబ్బాయికి కూడా కాల్ చేసి చెప్తున్నానా? ఏంటి జాబ్ పోయిందా? 10 లక్షలు అడుగుతున్నారా మళ్ళీ జాబ్ కావాలంటే? అమ్మో, సరే నాన్న నువ్వేం కంగారు పడుతూ, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరొకరిని సహాయం అడుగుతాను, సరేనా? సరే సరే. నువ్వు వచ్చాక ఈ కష్టాలన్నీ నా కొడుక్కి, వాడికంతా నష్టమే జరుగుతుంది. ఎందుకు అత్తమ్మా, ఏమైంది అలా ఉన్నారు? ఎందుకు అత్తమ్మా? నా కొడుకు ఉద్యోగం పోయిందంట, నీ వల్లే వాడికి కష్టాలు. అత్తమ్మ, మీరు అసలు అధైర్యపడద్దు. మన కేసీఆర్ తోడు ఉన్నారు. ప్రతి అవసరంలో ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆదుకుంటాడు అత్తమ్మా. నువ్వు ఇంకా మొదలు పెట్టకు. నీలా ఒక మూల కూర్చొని ప్రార్థన చేస్తే పనులు అయిపోతాయి అనుకుంటున్నావా? నేనే ఎవరో ఒకరిని కలుపుకుంటాను, సహాయం చేయమని అడుగుతాను. ఎవరిని అడగాలి? మర్చిపోయాను, నా ఫ్రెండ్ సరిత ఉంది కదా, వాళ్ళు బాగా డబ్బులు, వాళ్ళు బాగా అడుగుతాను. హలో సరిత, నాకు ఒక ఉద్యోగం పోయింది, నాకు ఒక 10 లక్షలు సహాయం కావాలి. ఏంటి 10 లక్షలు తీసుకుంటే మొత్తం 15 లక్షలు అవుతుందా? 5 లక్షలు వడ్డీనా? అమ్మో చాలా ఎక్కువ కదే. సరే నేను మళ్ళీ ఫోన్ చేస్తానే. ఏంటో ఇది, 10 లక్షలు తీసుకుంటే 15 లక్షలు కట్టాలంట. ఏం చేయాలి? ఇంకెవరున్నారు? ఎవరిని అడుగుదాము? అత్తమ్మ, నాకు ఏసయ్య వాగ్దానం ఇచ్చాను. రాసిన పత్రికలో 4వ అధ్యాయం 19వ వచనంలో, కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చును అని దేవుడు మనకు తెగుడై ఉన్నాడు. అత్తమ్మ, మీరు అసలు బాధపడద్దు. మాకు వెళ్ళు, నేనేదో సహాయం కోసం చూస్తున్నాను, నువ్వు వచ్చి ఏదేదో చెప్తున్నావు. వెళ్ళి ఇక్కడ నుంచి. అవును మర్చిపోయి, నా పక్కింటి ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు నాతో ఎప్పుడు మంచిగా మాట్లాడతారు, వాళ్ళని అడుగుతాను. విష్మిత, ఒకసారి మా ఇంటికి రావా అమ్మా? చెప్పండి ఆంటీ. రావా? చెప్పండి ఆంటీ. అదే మా అబ్బాయి ఉద్యోగం పోయిందిరా, వాడికి 10 లక్షలు కావాలి, నువ్వేమైనా సహాయం చేయగలవా? అమ్మో 10 లక్షలా? ఆంటీ, నేనే లాస్ట్ ఇయర్ బంగారం కొన్నాను, మళ్ళీ మేము స్థలాలు అవన్నీ తీసుకున్నాము. ఇప్పుడు మాకే చాలా లోన్స్ ఉన్నాయి, మేము అసలు ఇచ్చుకోలేము ఆంటీ. అదేంటమ్మా? సారీ ఆంటీ, నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అమ్మో, ఇక్కడే ఉంటే ఇంకా ఇవే పడుతుందా? ఇవే. అయ్యో, నా ఫ్రెండ్స్ని అడిగాను, ఎవ్వరు హెల్ప్ చేయట్లేదు. కొన్ని మా అక్కకి ఫోన్ చేస్తాను ఒకసారి. హలో అక్క, అక్క నా కొడుక్కి 10 లక్షలు అవసరం ఉంది అక్క, నువ్వేమైనా సహాయం చేయగలవా? 10 లక్షలా? కష్టంగా, నేనే కష్టాల్లో ఉన్నా, మా పరిస్థితులు నీకు తెలుసు కదా. 10 లక్షలు అంటే ఎలా? కష్టం మరి. సరేలే అయితే. అక్క అక్క అక్క, అయ్యో ఎవరు సహాయం చేయట్లేదు, ఏం చేయాలి నేను ఇప్పుడు? అబ్బా, ఎంత ట్రాఫిక్, చాలా చిరాకుగా ఉంది. నీ కోడల్ని కాఫీ ఇవ్వమని చెప్తావా? కూర్చోమ్మా. అమ్మ సౌందర్య, అన్నయ్యకి జాబ్ పోయిందంటరా, నాకు 10 లక్షలు కాదు, దాచుకున్నావు కదా, ఆ డబ్బులు వాడికి ఇవ్వమ్మా. అమ్మో 10 లక్షలా? నేనే మాస్టర్స్ చేద్దాం అనుకుంటున్నాను, యూఎస్ వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను దాచుకున్న డబ్బులు ఇవ్వాలి అంటే కష్టం అమ్మా. అమ్మ బాగున్నావా? కాఫీ తీసుకున్నాను. అత్తమ్మ, కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు అదొక్కటే తక్కువ నాకు. వెళ్ళు. సర్లే ఉండు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అమ్మ ఆలోచన
యేసయ్య మా ప్రతి అవసరమును తీర్చును అని వాగ్దానం చేశాడు కదా. సహాయం చేయండి యేసయ్య, వాగ్దానం నెరవేర్చండి ప్రభువా. యేసయ్య మా కుటుంబంలో మేము ఆపదలు ప్రభువా, నీవే నా కోడలు ఎప్పుడు తప్పించుకుంటాం. ప్రార్థన చేస్తుంది. తండ్రి సహాయం చేయండి దేవుడి మీద ఆధారపడదామని చెప్తుంది. తండ్రి నేను సహాయం కూడా ఒకసారి చేయండి అసలు ప్రభు. ఏసై గురించి తెలుసుకుంటాను. తండ్రి సహాయం యూట్యూబ్లో చేయండి చూస్తాను. ప్రభు. తండ్రి సహాయం చేయండి ప్రభు. మీ కొరకు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 118వ అధ్యాయం 8వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇదేంటి, ఇది నా కోసమే చెప్తున్నట్టు అనిపిస్తుంది. సరే, ఇంకొకటి చూస్తాను. మీ కొరకు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 27వ వచనం. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అమ్మో, ఏసై నాతోనే మాట్లాడుతున్నట్టున్నారు. నేను కూడా వెళ్ళి నా కోడలతో ప్రార్థన చేసుకుంటాను. తండ్రి కృప మహిమ కనికరములు తండ్రి, ఏసై, నా భర్తకు జాబ్ నిజంగా ఇచ్చింది. నా ప్రార్థన వింటే నా కొడుకు ఉద్యోగం ఇవ్వవా? ఆమేన్. అతను చూడండి, మనము దేవుని వాగ్దానం ఎంతో గొప్పది. మనం తప్పకుండా కుటుంబ ఆరాధన పెట్టుకుందాం. దేవుని వాక్యం మనం ధ్యానిద్దాం. హలో, చెప్పు నాన్న. ఏంటి, ఉద్యోగం వచ్చిందా? అవును. 2 రెట్లు ఎక్కువ శాలరీనా? చాలా మంచి వార్త చెప్పు. అవునా? 10 లక్షలు కట్టుంటే మనం మోసపోయే వాళ్ళమా? చాలా మంచి వార్త చెప్పావు నాన్న. సరే, జాగ్రత్తగా వచ్చే ఇంటికి, ఓకేనా? సరే అమ్మా. అమ్మా, నీ భక్తి, నీ ప్రార్థన, నీ విశ్వాసం చాలా గొప్పవి. దేవుడు నిజంగా మన జీవితాల్లో కార్యం చేస్తారు. నువ్వు చెప్పిన వాగ్దానం ప్రకారమే దేవుడు కార్యం చేస్తారు. ఈ విషయం నేను అందరికీ చెప్పాలి. అమ్మా రిష్మిత, ఒకసారి రామా మా ఇంటికి. సౌందర్యమా, ఎక్కడున్నావు? ఫ్రెష్ అయ్యావా? ఒకసారి రా. చెప్పండి అండి. అమ్మా, నేను ఎంతో మందిని సహాయం కోసం అడిగాను, ఎవ్వరూ సహాయం చేయలేదు. కానీ దేవుని ఒక్కసారి ప్రార్థన చేసి అడిగితే ఆయన సహాయం చేశారు. నా కొడుకు ఉద్యోగం వచ్చిందంట. అవునా? అవునమ్మా, చాలా గొప్ప విషయం. కంగ్రాచులేషన్స్ ఆంటీ. థ్యాంక్స్ అమ్మా. ఇప్పుడు చూసిన ఈ సన్నివేశం ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనం పరిశీలించుకున్న కొన్ని విషయాలు చూద్దామండి. మనకు దేవుడు ఇచ్చిన సమయమును లోకంలో వృధా చేస్తున్నామా, లేక దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నిస్తున్నామా? మన కుటుంబంలో ఐక్యత కలిగి, మన మందిరంలో సహోదర ప్రేమ కలిగి మనం జీవిస్తున్నామా? ప్రతికూల పరిస్థితుల్లో దేవుని ప్రేమ కలిగి ఉన్నామా, లేక ఇతరులని దూషిస్తున్నామా? ఇప్పుడు చూసిన కోడలు వలె శ్రమలు కలిగినప్పుడు దేవునిపై ఆధారపడుతున్నామా? ఇప్పుడు మనం చూస్తున్న ఈ విషయాలన్నింటిలో మొదటిగా సమయం. సో మన సమయాన్ని దేవుని కోసం మనం వెచ్చిస్తున్నామా, లేదా ఈ లోక సంతోషాల కోసం వెతుకుంటామా, లేదా ధనం సంపాదిద్దాం, లేదా ఇంకేమో కూడబెడదామనో, లేకపోతే మన కుటుంబానికి వేరే సంతోషాలు చూపిద్దామనో ప్రయత్నిస్తున్నాము. మనకు తెలుసు కదండి, కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనంలో చెప్పినట్టు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. అటువంటి గొప్ప సంతోషాన్ని విడిచిపెట్టి లోకంలో సంతోషాలను, లోకంలో ఇంకేమోనో మన సమయాన్ని వెచ్చించడానికి చూస్తున్నామా? అయితే మనకి ఇచ్చిన దేవుని వాగ్దానం, ఆయన ఆవరణంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం. అటువంటి శ్రేష్టమైన ఘనతను పొందడానికి, శ్రేష్టతను పొందడానికి ప్రయత్నిస్తున్నామా? రెండవదిగా మనం చూసాం, కుటుంబంలో మనము ప్రేమ కలిగి ఉంటున్నామా? మందిరాలలో సహోదర ప్రేమ మనలో ఉంటుందా? అయితే మనం చూసామంటే ఇప్పుడు చేసిన అత్తా కోడళ్ళ సన్నివేశం, మనకి యేసయ్య మనకు బైబిల్లో ఇచ్చిన అత్తా కోడళ్ళు నయోమి, రూత్ కదా. వాళ్ళు ఎంతో ప్రేమగా ఉన్నారు, వాళ్ళ సంభాషణలు ఎంతో ప్రేమ కలిగి ఉంటాయి. సో రూతును చూస్తే తన
కష్టంలో తన అత్తైన నయోమితో పాటే ఉంది. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీతోనే నేను ఉంటానని తనను వెంబడించింది. అలాగే నయోమి తన కూతురులాగా కోడలను ఆదరించింది, తన కుటుంబాన్ని కట్టిందండి. తను నయోమి చేసిన క్రియ వల్ల, నయోమి చేసిన కార్యాల వల్ల రూతు బోయజులు యేసుక్రీస్తు వంశావళిలో నిలబడడానికి పునాదిగా నిలబడింది. అలా ఈ రోజుల్లో మన కుటుంబాలలో ఆ ప్రేమ ఉంటుందా? అలాగే బైబిల్లో మనకు చెప్పినట్లు సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకరు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకోవాలంట. మన మందిరాలలో మన సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనకంటే మన ముందు వారు గొప్పగా ఎంచుకోవాలంట. అలా ఎంచుకుంటే మనలో మన సహోదర ప్రేమ చాలా బాగుంటుందంట. అది మనకి రోమా పత్రికలో యేసయ్య మనకి చెప్పారు. అలాగే తర్వాత చూస్తే ప్రతికూల పరిస్థితుల్లో మనం దేవుని ప్రేమ కలిగి ఉంటున్నామా? సో యేసయ్య తన సిలువ వేసిన వారి గురించి చెప్పిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరు కనుక వీరిని క్షమించండి అన్నారు. అలాగే నయోమి రూపుల్లో చూసినా కూడా వాళ్ళు ఒక శ్రమ కలిగినప్పుడు ఒకరికొకరు దూషించుకోలేదు. నీ వల్లే జరిగింది అని అనుకోలేదు, ప్రేమ కలిగి ఉన్నారు. అటువంటి ప్రేమ ఈ జ్ఞానం మన ప్రతికూల పరిస్థితుల్లో మన మధ్య ఉంటుందా? అలాగే ఆఖరిగా ముఖ్యంగా శ్రమ కలిగినప్పుడు మనం దేవునిపై ఆధారపడుతున్నామా? అయితే మనకు తెలుసు కదండి, ఒక వాగ్దానం, గొప్ప వాగ్దానం మనకి యేసయ్య ఇచ్చారు. అదే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో, ఎలాగనగా మనం ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఇంతటి గొప్ప మాట ఇంకెవ్వరూ చెప్పలేరు కూడా. యేసయ్య కాబట్టి చెప్పారు. ఇంకే గొప్ప జనానికి ఎవ్వరూ అంత సమీపంగా లేరంట. కానీ యేసయ్య మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నారంట. ఇప్పుడు చూసాం కదండి, ఒక్కసారి ఆయన అడిగితే ఆయన సహాయం చేసే దేవుడు. కాబట్టి శ్రమ కలిగినప్పుడు మన బంధువుల వైపు, మన చుట్టాల వైపు, మన నైబర్స్ వైపు, లేదా మన ఫ్రెండ్స్ వైపు చూస్తున్నామా, లేక దేవునిపై ఆధారపడుతున్నామా అనేది మనలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందామండి. ఒకసారి లేచి నిలబడినట్లయితే మనందరం కలిసి ఒక చిన్న పాట పాడి ఆయన నామాన్ని మహిమపడతామండి. మీ అందరి దగ్గర పాటలు ఉన్నాయి కదండి. అయితే ఒకసారి అందరూ ఆ చిన్న మాట చదువుతాము. ఇక్కడ ఒక మాట ఉంది కదండి, ఆ మాట చదువుతాం. ఏమైనా చేయగలవు, అందరం కలిసి చదువుదామండి. ఏమైనా చేయగలవు, కథమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. దయచేసి పాట పాడి ఆయన నామాన్ని మహిమపరుతానండి. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే
క్రైస్తవులకు